నా ఆహాన్ని తృప్తిపరుచుకోవడానికి ఆయన వాళ్ళని అసహ్యించుకున్నాను. కాని ప్రేమతో ఏదైనా సాధించొచ్చని ఈరోజు తులసి నిరూపించింది. ఓర్పుతో ఎవరినైనా మార్చొచ్చని నా మరదలు రుజువు చేసింది. తులసి, ఎప్పటికైనా మనుషుల మధ్య నిలిచేది గెలిచేది అసూయ ద్వేషాలు కావు, ప్రేమ ఒక్కటేనని చెప్పి నా కళ్ళు తెరిపించావు. ఆ ప్రేమనే ఆయుధంగా చేసుకొని మా ప్రాణానికి ప్రాణమైన మా తమ్ముడికి ఆయుష్ పోసావు. ఇంతమంది ఆనందానికి కారణమయ్యావు. వదినగారు, తులసి, నిన్ను నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఎన్ని రోజులు నిన్నో శత్రువులా చూసి నన్ను క్షమిస్తావా? వదినగారు పెద్దవారు, ఒక మాటనే హక్కు అర్హత మీ కాకింకెవరికుంటుంది? మన మధ్య క్షమాపణలెందుకు? ఇంత పెద్ద మనసుతో నన్ను ఆదరిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? చాలు తులసి, చాలు. ఆ మాట చాలు. ఇన్నాళ్ళు తెలుసో తెలియకో నీ మనసు నొప్పించుంటే క్షమించు. మనసులో ఏం పెట్టుకోకు. ఇక నుండి ఈ ఇంటి అధికారం నీది, పెత్తనం నీది. నువ్వు మా ఇంటి దేవతవి. రా తులసి, లోపలికి రా. సింధురా, బాధ్యత కల ఆడపడుచుకుండవలసిన లక్షణం ఏంటో ప్రత్యక్షంగా చూపించావమ్మా. నా కూతురు అనిపించావు. చాలా సంతోషం. తులసి, రామ్మా. రా తులసి, రా. రండి. పదమ్మా. స్టాప్ స్టాప్ స్టాప్. మరదలి పిల్ల, ఇప్పుడు మా తమ్ముడు పేరు చెప్పు. పేరా? పేరు. అయ్యో, ఇప్పుడేంటో వదినా? చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి. అయ్యో వదినా, లేదు ప్లీజ్. లేదు లేదు, కుదరదు. వదిలే అక్క. రేయ్, నువ్వేంటి మధ్యలో? నువ్వు పద. ఏమండి? వెళ్ళు. అయ్యో. స్టాప్. చెప్పు. అవును, చెప్పాలి. అయ్యో, చెప్పాలి, 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 చెప్పాలి. అయ్యో పొండొద్దునా, మీరు మరేను.
కళ్ళే పలికించు మదిలో మాటలను ఇంకా పెదవిప్పే చెప్పాలా నవ్వే ఒలికించు నన్ను సైగలను అయినా వివరించి తెలపాలా ముఖమంతా కాంతులతో వెలిగేనమ్మా మనసంతా ఆ వెలుగులో తెలిసేనమ్మా పెదవుల్లో ఆ మధువే పొంగే వేళ ప్రేమంటూ పేరేలా నువ్వు నేనంటూ వేరవ్వాలా గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండినది కన్నె మనసు నిండినది తెలిపేందుకు ఉన్నది చాలా అంతా నిండిన ప్రేమ ఇది చిరునామా ఎవరికి తెలిసేనమ్మా ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేనమ్మా భూమే చాలని ప్రేమ తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలు ఎలా వస్తాయో అలాగే ప్రేమే విరిసాక వంటికి పరిమళము తానే వస్తుంది ఇల్లాగా ప్రేమన్నది భాషలకు అసలందదులే మౌనంగా ధ్యానంగా తానుండునులే ఊహలతో నింపేస్తే అది నిలవదులే కలగంటూ పాటలు ఎలా ప్రేమ కలదంటూ మాటలు ఎలా గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పేందుకు మాటే ఎలా వెన్నెలే పండినది కన్నె మనసు నిండినది తెలిపేందుకు ఉన్నది చాలా మౌనంలోని ఆ భాషలు ఎన్నో చూపులలోని దాగిన భాషలు ఎన్నో విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది గుప్పెట్లు అంతా ఉంది గుట్టు దాగుంటే బాగుంటుంది ఏమండి 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 ఏంటిలా లాక్కొచ్చారు? లాక్ రాకపోతే నువ్వు అక్కడే లాక్ అయిపోతావని. అయితే అర్థం కాలేదా? ఏంటి? అబ్బా అందరూ హాల్లో ఉన్నారండి. అందరు అక్కడున్నారు కాబట్టే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఏమండి వదలండి, ఎవరైనా చూస్తారు. కిందున్న వాళ్ళు పైకెలా వస్తారు, ఎలా చూస్తారు? వదలండి, ఇది సమయం కాదు. వదలండి. వదలను, వదలను కాక వదలను. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాల్సిందే. అయ్యో ప్లీజ్ అండి. తులసి, ఏమండి నేను చెప్పేది వినండి. అరే ప్లీజ్ ఒక్కటి. బానే ఉంది బావగారు మీ చతురత. మీరు చూడటానికి పోలీస్ ఆఫీసర్ అయినా అన్ని బయటికి ఆలోచనలే. ఆ? ఏం చేయమంటారు బావగారు? కాకి బట్టలు వేసుకున్నందుకు కాస్త కరుకుదనం మెయింటైన్ చేస్తున్నాం గానీ బావగారు కవితలు చెప్పానంటే కాదనకుండా కూర్చుంటారు. కవితలా? ఎవరి మీద రాసేవారు? ఇంకెవరి మీద బావగారు? మీ చెల్లెల మీదే. ఆ? పిన్ని మీద రాయడం ఏంటి బాబాయ్ గారు? తెల్ల పేపర్లు దొరక్క నా మీద రాసేవారు బాబు. ఏంటి జోకా?
సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే అర్థం అవుతుంది. ఆ? మొత్తానికి ఇద్దరు కవులే. పదండి బావగారు, భోంచేద్దాం. పదండి, ఆకలేస్తుంది. ఏమండి అయ్యో, ఏమండి నా మాట వినండి. అయ్యో ఏమండి, ప్లీజ్ నా మాట వినండి. ఏమండి నా మాట వినండి. బావగారు, మీకు ఇష్టమైనవన్నీ చేయించాను. ఫుల్గా లాగించేయండి. మీరే చూస్తారుగా బావగారు, నా ప్రతాపం ఏంటో మొత్తం లాగించేస్తాను. కానివ్వండి. అవును సింధురా, వాసు తులసి ఎక్కడా? మామయ్య గారు, వాళ్ళు మనకి ఇప్పుడెందుకు కనిపిస్తారు? మర్చిపోండి. సింధురా, ఏంటి నాన్న? వాసు తులసిని కూడా పిలువమ్మా, భోంచేస్తారు. అలాగే నాన్నగారు. తులసి, తులసి రండి, భోంచెదురు గాని. వదిన గారు పిలుస్తున్నారు. ఏం పర్వాలేదు, పిలిచి పిలిచి అలసిపోతుంది. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అబ్బా వదలండి ప్లీజ్ తులసి. ఏమండి, ప్లీజ్ వదలండి. తులసి, తులసి, వాసు. అదిగో మళ్ళీ పిలుస్తున్నారు. పరువు తీయకండి, ప్లీజ్ వదలండి. నేను అడిగింది ఇస్తేనే వదులుతాను. ఇప్పుడే వచ్చేస్తాను, ప్లీజ్ వదలండి. అయితే ఇచ్చి వెళ్ళు. మళ్ళీ వచ్చేస్తానంటున్నాను కదా, ప్లీజ్. అదేం కుదరదు, ఇప్పుడే. అయ్యో ప్లీజ్ అండి, నా మాట వినండి. ఇప్పుడే కావాలి. ఏమండి, అబ్బా నో. ఏమండి, నా మాట వినండి. ఏమండి ప్లీజ్. వదలను. అయ్యో అబ్బా వదలండి. తులసి, ఆగు. మీనా, కాస్త పప్పిటివమ్మా. తులసి, ఏం చేస్తున్నావమ్మా? కూర్చుని భోంచి. పర్వాలేదు మావయ్య గారు, నేను తర్వాత తింటాను. తర్వాత తింటాం ఏంటమ్మా? అందరం కలిసి భోంచేస్తున్నాం కదా, కూర్చుని తిను. కూర్చో తల్లి, మావయ్య గారు చెప్తున్నారు కదా. అలాగే నాన్న. ఏంటి అలా పైకి చూస్తున్నావు? అబ్బే అదేం లేదు వదిన గారు. సరే,
భోంచేయరా. ఆ, వదినా అది కూర్చోమ్మా. దా కూర్చో. ముందు మీరు భోంచేయండి వదినా, నేను వడ్డిస్తాను. లేదు, ముందు నువ్వు తిను, సరేనా? చాలు. తులసి, హ్మ్? అబ్బాయి ఎక్కడ? వాడిని కూడా పిలువమ్మా, భోంచేస్తాడు. ఆ, మావయ్య గారు ఆయన పైన ఉన్నారు. భోజనం నేనే తీసుకెళ్ళాలి, కిందికి రాలేను అన్నారు. అలాగా, సరే ముందు నువ్వు భోంచే. ఇక్కడ నా ఆకలి పట్టించుకోకుండా అక్కడ నువ్వు భోంచేయడానికి కూర్చున్నావా? ప్లీజ్. అమ్మ తులసి, ఏమైంది? ఆ, ఏం తింటలేదు? ఆ, ఆ, ఏం లేదు మావయ్య గారు, తింటున్నాను. కానీ నేను ఇలా కాదు, నువ్వు పైకొస్తాగా, అప్పుడు నీ పని చెప్తాను. రా. తులసి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఆయనకి భోజనం తీసుకెళ్ళాలి మావయ్య గారు. తులసి, ఏంటిది? తినే దగ్గర నుంచి లేస్తున్నావు, ముందు నువ్వు తిను. అది కాదు వదినా, ఆయనకి పొద్దున్నుంచి ఎన్నిసార్లు మెట్లెక్కుతూ దిగుతున్నావు? తమ్ముడికి భోజనం కూడా నువ్వే ఇవ్వాలా? మేమంతా లేము. నువ్వు తిను, నేను తీసుకెళ్తాను. ఆ, వదినా అది చెప్తున్నాను కదా, కాళ్ళకి చక్రాలు కట్టుకొని ఇన్నాళ్ళు నువ్వు చేసిన చాకరీ చాలు. ఇక నుంచి అన్ని పనులు నేనే చూసుకుంటాను, సరేనా?